Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 జూలై 3rd థర్స్డే ఎర్లీ మార్నింగ్ 4:30 AM కి MLC మ్యాచ్ నంబర్ 20 తో టర్ఫ్ గమ్ లాండర్ హిల్ ఫ్లోరిడాలో టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 13th మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పుడు టెక్సాస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 221 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. బట్ బ్యాడ్ లక్, ఈ టెక్సాస్ బౌలర్స్ ఆ 221 టార్గెట్ ని డిఫెండ్ చేయడంలో విఫలం అయితే అయ్యారు. 7 వికెట్స్ తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆ స్కోర్ ని చేజ్ చేసి గెలిచారు ఈ టెక్సాస్ టీం మీదన. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ టెక్సాస్ టీం కి ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ మీదన మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వస్తారు. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్స్ కి కూడా పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ కోసం ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ మంచి హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఇక టెక్సాస్ సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎంఐ న్యూయార్క్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ టెక్సాస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫాఫ్ డూప్లిస్ నుంచి 53 బాల్స్ కి 103 రన్స్ అండ్ ముఖమల్లా నుంచి 18 బాల్స్ కి 25 రన్స్ అండ్ ఫెరేరా నుంచి 20 బాల్స్ కి 53 రన్స్. ఇలా వీళ్ళ అద్భుతమైన బ్యాటింగ్ వలన 224 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ టెక్సాస్ బౌలర్స్ అఖిల్ హుసేన్ నుంచి 3 వికెట్స్, బర్గర్ నుంచి 2 వికెట్స్ అండ్ స్టాయినిస్ నుంచి 2 వికెట్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ వికెట్స్ రావడం వలన 184 స్కోర్ మాత్రమే చేశారు. 39 రన్స్ తేడాతో ఈ టెక్సాస్ టీం ఎంఐ న్యూయార్క్ టీం మీద గెలిచారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ టెక్సాస్ టీం కి ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ ఫాఫ్ డూప్లిస్ అండ్ ఫెరేరా నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి స్కోర్స్ రావడం చూస్తున్నాం. అదే ఫామ్ ని ఈ రోజు మ్యాచ్ లో కూడా కొనసాగిస్తే మంచి స్కోర్ ని సెట్ చేసుకుని దాన్ని డిఫెండ్ చేయగలిగే బౌలర్స్ ఈ టెక్సాస్ టీం కి పర్ఫెక్ట్ గానే ఉన్నారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ టెక్సాస్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫాఫ్ డూప్లిసిస్ అండ్ శుభం రంజనే అండ్ ఫెరేరా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అఖిల్ హుసేన్ అండ్ జియా లాక్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ టెక్సాస్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు. సో చూద్దాం ఈ రోజు ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 6 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 2nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి జాక్ ఎడ్వర్డ్స్ నుంచి 42 బాల్స్ కి 42 రన్స్, గ్లెన్ ఫిలిప్స్ నుంచి 39 బాల్స్ కి 58 రన్స్ అండ్ ఓబస్ పియనర్ నుంచి 12 బాల్స్ కి 30 రన్స్ అండ్ అహ్మద్ నుంచి 9 బాల్స్ కి 17 రన్స్. వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 170 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్స్ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్ మిచెల్ ఓవెన్ నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన 5 వికెట్స్ అయితే వచ్చాయి. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన యూనికార్న్స్ టీం ని 12 రన్స్ తేడాతో ఓడించారు. సో దీన్ని బట్టి ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కి హై స్కోర్ ని చేజింగ్ చేయడంలోనే కాదు, లో స్కోర్స్ ని డిఫెండ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. అండ్ ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ వీళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ మాత్రమే లాస్ అయ్యారు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ 6 మ్యాచెస్ గెలుస్తూనే వస్తున్నారు. అండ్ వీళ్ళ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ నుంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో అతనికి వీళ్ళ రిమైనింగ్ ప్లేయర్స్ నుంచి సరైన సపోర్ట్ వస్తే మాత్రం ఆ మ్యాచ్ లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. 100కి 100% కూడా ఆ మ్యాచ్ ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ నే గెలుస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో సక్సెస్ అవడానికి చూస్తారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి వీళ్ళ బ్యాటింగ్ లోనే కాదు వీళ్ళ బౌలింగ్ వలన కూడా వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే
మిచెల్ ఓవెన్, రచిన్ రవీంద్ర అండ్ మ్యాక్స్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అమెలా అపోన్సో అండ్ నెట్రా వాకర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా మంచి పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నారు. దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవడంలోనే వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లో సక్సెస్ అవ్వాలి. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే టఫ్ గ్రౌండ్ లాండర్ హిల్ ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 175 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో స్పిన్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ బ్యాటర్స్ కి అయితే స్టే చేసే కొద్దీ మంచి స్కోర్స్ అయితే చేసుకోగలరు. సో దీన్ని బట్టి ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ బ్యాటర్స్ కి అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఈ బౌలింగ్ కెప్టెన్స్ ఈ రోజు ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ బౌలింగ్ కెప్టెన్స్ చేజింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనలిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే వాషింగ్టన్ ఫ్రీడమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిస్ ప్రకారం ఈ రోజు వాషింగ్టన్ ఫ్రీడమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.